Friends, Konapareddy Film Institute, episode 7. Today, 6 episodes you already enjoyed. 7th episode. Scene number 59, Auditorium Interior Day. ఆడిటోరియం అంతా హడావడిగా ఉంది. పారిశ్రామికవేత్తలు, డెలిగేట్స్ అంతా కూర్చొని ఉన్నారు. బెస్ట్ యంగ్ సీఈఓగా ప్యాప్సీ నుంచి అవార్డు తీసుకున్నందుకు అభినందన సభ అన్న బ్యానర్ స్టేజ్ పైన కట్టి ఉంది. వ్యక్తి మినిస్టర్ అయినటువంటి శ్రీ జగ్గారావు గారిని సభ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము అని చెప్పని వ్యక్తి అన్నాడు. మినిస్టర్ జగ్గారావు లేచి నిలబడి అందరికీ అభివాదం చేస్తూ స్టేజ్ దగ్గరికి వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టడం అయిన తర్వాత పైకి లేపు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం అంటే మాటలు కాదు. అలాంటిది చిన్న వయసులో స్థాపించి బెస్ట్ సీఈఓగా అవార్డు తీసుకోవడం సామాన్యమైన విషయం కాదు. అటువంటి దానిని సుసాధ్యం చేసిన నవీన్కి మనసారా అభినందిస్తూ తను చేయబోయే మంచి పనులకు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను అని చెప్పని మినిస్టర్ జగ్గారావు అన్నాడు. అందరూ చప్పట్లు కొడతారు. జగ్గారావు చేతుల మీదుగా నవీన్కి షీల్డ్ ప్రదానం చేయడం జరుగుతుంది. నవీన్, ఈ అవార్డు తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఇది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ రోజు నాకు ఆశ లేదు. నాకు సాధ్యమైనంత వరకు యంగ్ టాలెంటెడ్ పీపుల్కి, యంగ్ ప్రొడ్యూసర్స్ తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించారు. ఈ అవార్డు తీసుకోవడానికి కారణం అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భవిష్యత్తులో మరిన్ని ఇన్స్టిట్యూట్లు స్థాపించాలనే ఉద్దేశంతో ఉన్నానని సెలవు తీసుకుంటున్నాను. చేయాల్సింది చాలా ఉంది మీ అండదండలతో అని ముగించాడు. కట్ టు సీన్ నెంబర్ 59A, హీరోయిన్ హౌస్ ఎక్స్టీరియర్ నైట్. నవీన్కు అవార్డు వచ్చినందుకు నవీన్, శీతల్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నవీన్ కారు వచ్చి శీతల్ ఇంటి ముందు ఆగింది. శీతల్ మౌనంగా కారు దిగింది. గేట్ తీసుకుని నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. శీతల్ వెనక్కి తిరిగి చూసింది. నవీన్ లేడు. శీతల్ సాడ్గా ఫీల్ అయింది. కట్ టు సీన్ నెంబర్ 59B, హీరోయిన్ హౌస్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డే. డోర్ ముందు ఎవరో ఒకతను కాలింగ్ బెల్ కొడుతున్నాడు. అది పట్టుకొనే ఉన్నాడు. శీతల్ డోర్ ఓపెన్ చేసింది. ఫ్లోరిస్ట్. శీతల్ అంటే అని అడిగాడు. శీతల్, నేనే ఫ్లోరిస్ట్. ఇక్కడ సైన్ పెట్టండి మేడం అని సైన్ చేసి శీతల్ సైన్ చేసి షీట్ అందించింది. ఫ్లోరిస్ట్ బోకే అందించాడు. శీతల్, ఎవరిచ్చారు? ఫ్లోరిస్ట్, సారీ మేడం, పేరు చెప్పలేదు. మీ పేరు చెప్పి ఈ అడ్రస్కు డెలివరీ చేయమని ఈ బోకే ఆర్డర్ ఇచ్చాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. శీతల్, ఎవరిచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ ప్లీజ్ కాల్ మీ అని రాసున్న స్లిప్ చూసింది. చూసి ఆ నంబర్ నవ్వింది. శీతల్ తన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ టు సీన్ నెంబర్ 61, జగ్గారావు ఆఫీస్ ఇంటీరియర్ డే. నవీన్ జగ్గారావు అపాయింట్మెంట్ తీసుకొని కొద్దిసేపటికి జగ్గారావు ఆఫీస్కి వచ్చాడు. ఒకడు, సార్ లోపలికి వెళ్ళండి. నవీన్ లేచి లోపలికి వెళ్ళాడు. లోపల జగ్గారావు కూర్చొని ఉంటాడు. నవీన్, నమస్కారం సార్, ఎలా ఉన్నారు? జగ్గారావు, నేను బాగానే ఉన్నాను. కానీ వచ్చిన విషయం ఏంటో చెప్పండి. నవీన్, నేను ఇంకో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
పర్మిషన్ కావాలి సార్. జగ్గారావు ఒక్కసారిగా నవీన్పై అటెన్షన్ పే చేశాడు. జగ్గారావు అయితే బాగానే సంపాదించావు. నవీన్ అలాగని కాదు సార్, మరికొందరికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి. రావు బాగుంది, మరి నాకేంటి? నవీన్ మీ ఫార్మాలిటీస్ ఎలాగో ఉంటాయి కదా. జగ్గారావు పర్సంటేజ్ కావాలి. నవీన్ పర్సంటేజా? ఎందుకు సార్? జగ్గారావు నెత్తిని పెట్టుకోవడానికి. నవీన్ జోక్ చేస్తున్నారా? జగ్గారావు జోక్ చేస్తున్నానా? 36% ఇస్తే పర్మిషన్కి సైన్ చేస్తా, లేకపోతే పో. నవీన్ ఎందుకు కుదరదు సార్? నేను అన్ని రూల్స్ ప్రకారమే ఫాలో అవుతున్నా కదా, ఎందుకు పర్మిషన్ ఇవ్వరు? జగ్గారావు అన్నీ సరిగ్గా ఉన్నాయని ఎవరన్నారు? ఎక్కడైతే నువ్వు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావో ఆ ల్యాండ్ పేదవాళ్ళది, గవర్నమెంట్ ఇచ్చింది. నవీన్ నో, అవన్నీ రూల్స్ ప్రకారమే ఫాలో అయ్యి తీసుకున్నాను. జగ్గారావు నిజమే, కానీ ఈ విషయం చెప్పి మీకు పర్మిషన్ రాకుండా చేయవచ్చు కదా. నువ్వు కోర్టుకు వెళ్తే ఆ కేసు పూర్తయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. నవీన్ చూద్దాం, ఎలా పర్మిషన్ ఇవ్వరో అది చూస్తాను అని విసుగ్గా లేచి వెళ్ళిపోయాడు. జగ్గారావు ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. నవీన్ డల్గా కార్ ఎక్కి సీరియస్గా డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కట్ టు సీన్ నెంబర్ 60 సాంగ్. ఇది 5వ సాంగ్. కట్ టు సీన్ 62 రోడ్ ఎక్స్టీరియర్ డే. దేవి స్కూటీ తోసుకుంటూ వెళ్తుంది. అటుగా వస్తున్న రవి గిరిని చూసి దేవి దగ్గరకు వచ్చి బైక్ ఆపారు. రవి ఏంటి పెట్రోల్ అయిందా? ఏంటి పెట్రోల్ ఆదా చేస్తున్నావా అని అడిగాడు. దేవి స్కూటీ అయ్యింది అంది. రవి ఓ అని గిరి వంక చూస్తూ, రవి నువ్వు స్కూటీని రిపేర్ చేయించుకురా, నేను దేవిని బైక్లో డ్రాప్ చేస్తాను అన్నాడు. గిరి కుదరదు అన్నట్టుగా చూశాడు. ప్లీజ్ అన్నట్టు కళ్ళతో సైగ చేశాడు రవి. దేవి పక్కనే మెకానిక్ షాపు ఉంది, మీకెందుకు శ్రమ? రవి ఇందులో శ్రమ ఏముందండి, మా వాడు సోషల్ యాక్టివిటీస్కి నిద్ర లేచిన వెంటనే మొదలు పెడతాడు. సోషల్ యాక్టివిటీస్ నిద్రపోయే వరకు సమాజ సేవ కోసమే బ్రతుకుతుంటాడు. రోజుకో మంచి పని చేయకపోతే నీళ్ళైనా ముట్టడు. రవి పైగా ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తే అందమైన అమ్మాయి పెళ్ళాంగా దొరుకుతుందని వాళ్ళ బామ్మ చెప్పిందట. ఇన్ని మంచి లక్షణాలున్న మా ఫ్రెండ్కి మీ స్కూటీ విషయం ఒక లెక్క అన్నాడు. గిరి ఇటు ఇవ్వండి అంటూ దేవి దగ్గర నుంచి స్కూటీ తీసుకున్నాడు. దేవి రవి బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. అప్పుడు గిరి అంటాడు, దీనమ్మ జీవితం, పక్కన ఫ్రంట్ లవర్ వస్తే చాలు పక్కన వాడిని వెనకకు నెడతారు, అయినా అదృష్టం మనకు లేదులే. కట్ టు సీన్ నెంబర్ 62 బైక్ పాయింట్ ఎక్స్టీరియర్ డే. 62 కంటిన్యూ చేస్తున్నాం సీన్ని. గిరి స్కూటీ నెట్టుకుంటూ వచ్చాడు. ఎదురుగా కరుణ ఫ్రెండ్ బైక్ని రిపేర్ చేస్తున్నారు. వాళ్ళని చూడగానే 100 వోల్టుల బల్బుల గిరిమొహం వెలిగిపోయింది. కరుణ గిరిని చూడకుండా ఫ్రెండ్తో మాట్లాడుతుంది. గిరి ఏ అన్నాడు. అందులోకి మెకానిక్ గాలి కొట్టి చెక్ చేసి, మెకానిక్ అయిపోయింది సార్ అన్నాడు. కరుణను చూసి గిరి ఇది కొంచెం చెక్ చేయరా అన్నాడు. మెకానిక్ స్కూటీ చెక్ చేసి ఇంకోసారి చెక్ చేయాలా అన్నాడు. గిరి మళ్ళీ ఇంకోసారి చూడు అన్నాడు. మెకానిక్ మొత్తం చెక్ చేసి అంటున్నాడు, ప్రాబ్లం ఏమి లేదు సార్ అన్నాడు. మనసులో గిరి నా ప్రాబ్లం మొత్తం నువ్వేరా అని కరుణనే చూస్తూ ఉండటం. కరుణ
ఫ్రెండ్ చూసి కరుణతో, ఫ్రెండ్ అటు చూడే వాడెవడో నిన్నే చూస్తున్నాడు. అప్పుడు కరుణ తిరిగి చూసింది. కరుణ, మీరేంటి ఇక్కడ అని అడిగింది. గిరి, బండి రిపేర్కి ఇచ్చా, మీరు కూడా రిపేర్కి వచ్చారా అంటూ అదోలా చూసేసరికి గిరి, ఐ మీన్ మీ బండి రిపేర్కి ఇచ్చారా? కరుణ ఎస్ అంది. మెకానిక్, చెక్ చేశా, అంతా బాగానే ఉంది అన్నాడు మెల్లగా మెకానిక్తో. గిరి, ఇప్పుడిప్పుడే రా, సిగ్నల్ కనెక్ట్ అవుతుంది, కట్ చేయకురా, నీకు పుణ్యం ఉంటుంది అని మనసులో అనుకున్నాడు. అని అక్కడ ఉన్న మేకు నిలువుగా పెట్టి స్కూటీ బైక్ దాని మీద ఎక్కించాడు. తుస్సుమంటూ పంచర్ అయ్యి సౌండ్ వినిపించింది. గిరి, బాగా చెక్ చేయమన్నాను, ఇప్పుడేమైంది అన్నాడు. అప్పుడు మెకానిక్ టైర్ గుచ్చుకున్న మేకును తీసి, మెకానిక్, ఇక్కడ మేకెలా వచ్చింది? అప్పుడు గిరి, ఎంక్వైరీలు ఆపి పంక్చర్ అయ్యి అన్నాడు. కొద్దిసేపు తర్వాత రెండో మెకానిక్, రిపేర్ అయిపోయింది, ఇక ప్రాబ్లం ఉండదు మేడం అని చెప్పి అన్నాడు. కరుణ ఎంత అని అడిగింది. రెండో మెకానిక్ 300 రూపాయలు అన్నాడు. అప్పుడు స్కూటీ స్టార్ట్ చేసి కరుణ బాయ్ అని గిరికి చెప్పేసి, అప్పుడు గిరి బాయ్ అండి అని చెప్ప అన్నాడు. స్కూటీలో కరుణ తన ఫ్రెండ్ వెళ్ళిపోతున్నారు. గిరి రియాక్షన్, గిరి ఎప్పుడు ఎలా జరగాలో అప్పుడే జరుగుతుంది, అప్పటి వరకు ఏం చేసినా కుదరదు. కట్ టు సీన్ నెంబర్ 63, మిడిల్ క్లాస్ ఏరియా, డే నైట్. ఆటో వచ్చి ఆగింది. ఆటో నుంచి మందిబాబు, ఆటోవాడు దిగారు. వాళ్ళ బట్టలు పీలికలు అయిపోయి మొహం అంతా కంది, ఒళ్ళంతా ఎవరో కొట్టినట్టుగా ఉంది. ఆ ఇద్దరు నడుము పట్టుకొని, మందుబాబు, అమ్మ ఉతికి ఆరేశారా, అసెంబ్లీ సీనిగాడి మాటలకి నిజమని నమ్మి వెళ్ళాం, వెళ్ళినందుకు తన్నులు తిని వచ్చాం. ఆటోవాడు, ఊరుకోండి సార్, ఎవరేం చెప్పినా నమ్మేస్తారా? మందుబాబు, నువ్వు నమ్మావుగా, అలాగే నేను నమ్మాను. ఆటోవాడు, వద్దొచ్చింది, నా కిరాయి డబ్బులు పడేయండి సార్, వెళ్ళిపోతాను. మందుబాబు, అసెంబ్లీ కాడ నుంచి చూస్తున్నా, వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు. వాడు మనకి మేకప్ చేశాడు, మనం కూడా వాడికి మేకప్ చేయాలి, అందుకే చాకలాంటి ఇద్దరు కుర్రాళ్ళను ఎంగేజ్ చేశా, అరేంజ్ చేశా. వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తారు, మనం వాచ్ చేద్దాం అన్నాడు. ఇంతలోకి బైక్ పైన ఇద్దరు వచ్చారు. ఆటో వాళ్ళతో మందుబాబు, కుర్రాలను చూసావుగా, కుమ్మి పడేస్తారు, వాళ్ళని అసెంబ్లీ సీన్ వద్దకు పంపిస్తారు. అసెంబ్లీ సీన్ వాళ్ళని చూసి సీను, అమ్మో ఏదో ప్లాన్తో వచ్చారు. మందుబాబు, మీరు కుమ్మాల్సింది వీడినే అన్నాడు. ఇద్దరు కుర్రోళ్ళు సీరియస్గా అసెంబ్లీ సీన్ దగ్గరకు వచ్చారు. మందుబాబు, అయిపోయాడు, మనల్ని గురిడి కొట్టిస్తాడా, ఈరోజు వీడి చాప్టర్ క్లోజ్ అన్నాడు. అప్పుడు ఆటోవాడు, సార్ ఈ మ్యాటర్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంటే మందుబాబు అతను చేయి పట్టుకొని, మందుబాబు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తావు, వాడిని కుమ్మటం నువ్వు కూడా చూడాలిగా అన్నాడు. ఒకడు సీన్ భుజం మీద చేయి వేశాడు. మందుబాబు, కొట్టు అన్నాడు. ఎగ్జైట్ అవుతున్నాడు పట్టుకుని. అతను అసెంబ్లీ సీన్ని హక్ చేసుకొని, అతను ఏం చేశాడు, అతను పట్టుకుండా, అసెంబ్లీ సీన్ని పట్టకుండా ఒకడేమంటున్నాడు, మామ నిన్ను చూసి ఎన్నాళ్ళైందిరా, ఈ ఏరియాకి రావటమే మానేశావు అని అడిగాడు. సీను, మీరేంటిలా అన్నాడు మందుబాబుని చూపిస్తూ. ఇంకొకడు, వాడు నిన్ను కొట్టమని మాకు డబ్బులు ఇచ్చాడు. సీను, అయితే కొట్టండి. ఒకడు, మామా, సీను, నన్ను కాదురా వాణ్ణి అన్నాడు. ఆ వచ్చిన ఇద్దరు మందుబాబుని ఆటో వాడిని చితకొట్టారు. శ్రీను, నాతో పెట్టుకోకండిరా, నా నెట్వర్క్ చాలా పెద్దది, ఒరేయ్ యువతకు ఉపాధి సరిగ్గా కల్పించలేకపోతుంది, 5 కోట్లు ఎలా ఇస్తారా, మీలా మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు నాలా మోసం చేసేవాళ్ళు పుడుతూనే ఉంటారు రా, వస్తా అని వెళ్ళిపోతాడు మందుబాబు.
కొట్టాడు కానీ మంచి కొటేషన్ చెప్పాడు అన్నాడు. ఆటో వాడి రియాక్షన్ మాత్రం ఏడుపు ముఖం పెట్టాడు. కట్ టు సీన్ నెంబర్ 64 మీటింగ్ హాల్ ఇంటీరియర్ డే. మినిస్టర్ జగ్గారావు ఇండస్ట్రీస్తో మీటింగ్ పెట్టి మాట్లాడుతూ జగ్గారావు అంటున్నాడు, ఈ మీటింగ్కి వచ్చిన వారందరికీ నా తరపున ధన్యవాదాలు. కొన్ని కారణాల వలన మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మీరు సంచయిస్తున్నారు అని తెలిసింది. కానీ మీరు ఇక్కడే హైదరాబాదులో పెట్టుబడి పెట్టేటైతే ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తాం అని చెప్తున్నాను. ప్రభుత్వ పరంగా అందాల్సిన సబ్సిడీలు మీరు పొందుతారు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా హైదరాబాదులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అనగానే చప్పట్లు కొట్టారు. కట్ టు సీన్ నెంబర్ 65 జగ్గారావు క్యాబిన్ ఇంటీరియర్ నైట్. జగ్గారావు మందు తాగుతున్నాడు. పిఏ ఎదురుగా నిలబడి ఉన్నాడు. రావు జగ్గారావు, ఏంటి విషయం? పిఏ, కొంతమంది హైదరాబాదులో ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు సార్. జగ్గారావు, మరేంటి సంతోషమేగా? పిఏ సైలెంట్గా నిలబడి ఉన్నాడు. జగ్గారావు, మరి మన 30% కమిషన్ విషయం చెప్పావా? అందుకు పిఏ సైలెంట్గా ఉన్నాడు. జగ్గారావు, అంటే చెప్పలేదన్నమాట. పిఏ నెమ్మదిగా, సార్ అప్పటికే అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు సార్. ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తే, ఇప్పుడు జగ్గారావు, నాకు లాభం లేనప్పుడు కంపెనీలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? పిఏ సైలెంట్గా ఉన్నాడు. జగ్గారావు, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను. పిఏ, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. హైదరాబాద్ నాదే. నేను ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి. పిఏ మౌనంగా ఉన్నాడు. జగ్గారావు, కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి ఈ విషయం చెప్పు. ఇదంతా శీతల్ రహస్యంగా షూట్ చేయటం, జగ్గారావు మాట్లాడితే మొత్తం రికార్డ్ అవుతుంది. కట్ టు సీన్ నెంబర్ 66 బార్ అండ్ రెస్టారెంట్ ఇంటీరియర్ డే. రాయలసీమ గ్యాంగ్ మాత్రం రఘు కోసం తిరుగుతూనే ఉంది. కానీ రఘు మాత్రం దొరకడు. కానీ ఆ గ్యాంగ్ మొత్తం మందు తాగుతున్నారు. వాళ్ళ ముందు రకరకాల నాన్ వెజ్ వెరైటీలు ఉన్నాయి, ఇంకా తెచ్చిపెడుతున్నారు. మందు తాగుతూ అందులో ఒకడు, అన్నా ఈ రఘుగాడు ఎప్పుడు దొరుకుతాడంటావు అని అడిగాడు. అన్న వాళ్ళు ఒకడు అనుంటాడు కదా, వాడు దొరికినప్పుడు దొరుకుతాడు, లేదా అప్పుడు అన్నని ఎవడు అంటున్నాడు, దొరికినప్పుడు దొరుకుతాడు, అయినా ఇప్పుడు వాడి గురించి ఎందుకురా అన్నాడు ఒకడు. ఏం లేదన్నా, వచ్చి చాలా దినాలైంది కదా, మా ఇంటి ఆవిడ గుర్తుకొచ్చింది అన్నాడు. అప్పుడు అన్న, వాడికి ఇంకా స్ట్రాంగ్ పోయిండ్రా, అది కూడా మర్చిపోతాడు. ఇల్లు గుర్తుకొస్తుందట. ఇల్లు మాకు గుర్తుకు రాదా? లేదా మాకు పిల్లలు లేరా, ఆడవాళ్ళు లేరా? ఇందులో ఒకడికి ఫోన్ మోగింది. అది చూసి అందరినీ సైలెంట్గా ఉండమని సైగ చేశాడు. లిఫ్ట్ చేసి ఫోన్లో, రఘుమామ ఏం చేస్తుండరా అని అడిగాడు. అన్న, మనోడు దాహంగా ఉందంటే కూల్ డ్రింక్స్ తాగుతున్నామన్నా. మామ, ఖచ్చితంగా ఉండారే. కాదు, ఖచ్చితంగా కాదు, విచిత్రంగా ఉండారే. గబ్బు నాయాళ్ళు మందు తప్ప మంచినీళ్ళు కూడా ముట్టరు, అలాంటిది మీరు కూడా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? నేను ఎట్లా నమ్మనురా అన్నాడు. అప్పుడు అన్న, రఘుబాబు దొరికే దాకా మందు ముక్క ముట్టకూడదని ఒట్టేసుకున్నామన్నా.
బాబు దొరికితేనే వస్తాం, లేదంటే ఇక్కడే ఉంటాం అన్నాడు మామ. మీరు అక్కడ ఉంటే ఆస్తులు అమ్ముకోవాలి, అల్లుడిని మరో 2 రోజుల్లో వెతికి తీసుకురండి, దొరికితే తీసుకురండి, లేకుంటే లేదు. కాల్ కట్ అయింది. అన్న అట్టాగా అన్న అని చెప్పన్నాడు. కట్ టు సీన్ నెంబర్ 67, చిన్నోడు హౌస్, ప్రియా రూమ్, ఇంటీరియర్ డే. ప్రియా గిఫ్ట్ బ్యాగ్లో పెట్టుకోవడం చిన్నోడు అనుసరుడు దొంగతనంగా చూశాడు. ఓబీ వాయిస్లో ఒకడు, అది వాడి కోసమే అయి ఉంటుంది. ప్రియా, అమ్మా కాలేజీకి వెళ్ళొస్తా. ఇంకొకడు, చెప్పేది కాలేజీకి, వెళ్ళేసి పార్క్కి. ఇంకొకడు అంటున్నాడు, ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామన్నా, ముందు వెళ్ళనిచ్చి ఈసారైనా కరెక్ట్గా ఫాలో అవుదాం అన్నాడు. కట్ టు సీన్ నెంబర్ 68, ఫ్లాట్, రూమ్, ఇంటీరియర్ డే. రఘు అద్దం ముందు నుంచొని రకరకాల స్టైల్స్లో, హెయిర్ స్టైల్స్లో తనను చూసుకుంటూ ఫైనల్గా ఒకటి ఫిక్స్ అవుతాడు. అక్కడే ఉన్న రవి, ఏంటి సంగతి, పాపను పడేయడానికైనా ఈ హడావడి? అప్పుడు రఘు సిగ్గుపడుతూ, ఒరే గిరి, నీ బైక్ కావాలి. గిరి, ఎందుకు? రఘు, నా లవర్ని కలవడానికి. గిరి, 3rd ఫ్లోర్లో ఉన్న అమ్మాయిని కలవడానికి బైక్ కావాలా? రఘు, అవును. గిరి, లిఫ్ట్ ఎక్కితే 3rd ఫ్లోర్ వచ్చేస్తుంది కదా. రఘు, జోకులు వద్దు, పార్కులో కలుద్దామని చెప్పింది, బైక్ ఇస్తావా లేదా? గిరి, ఆఫీస్కి వెళ్ళాలి. గిరి, లీవ్ పెట్టు. గిరి, జాయిన్ అయిన 5 రోజులకి లీవ్ ఇస్తారా? రఘు, అప్పుడు రఘు అంటాడు, వాళ్ళెవరు, మనమే తీసుకోవాలి నాయనా. గిరి, నాకేంటి లాభం అన్నాడు. రఘు, స్వార్థపరుడా, రాజకీయ నాయకుడిలా మాట్లాడదు, లవ్కి హెల్ప్ చేసే ఫ్రెండ్లా మాట్లాడు. ఈరోజు నా లవ్కి ఫస్ట్ ఇనాం పాస్ అవ్వగానే పార్టీ ఇస్తా అంటాడు. గిరి, పాస్ అయినా ఫెయిల్ అయినా పార్టీ ఇవ్వాల్సిందేరా. రఘు కోపంగా చూశాడు. గిరి, ఇదిగో ఆల్ ద బెస్ట్, బైక్ ఇచ్చాడు. రఘు, థ్యాంక్స్ అన్నాడు. కట్ టు సీన్ నంబర్ 69, పార్క్, ఇంటీరియర్ డే. ఒక బెంచ్ దగ్గర ప్రియ కూర్చొని ఉంది. పక్కన గిఫ్ట్ ప్యాక్ ఉంటుంది. పొదల చాటు నుంచి చిన్నోడు అనుసరులు చూస్తున్నారు. చేతిలో రోజు ఒకటి పెట్టుకొని రఘు ఇక్కడికి వచ్చాడు. ప్రియని చూసి రఘు, హాయ్ ప్రియా. ప్రియా, హాయ్ రఘు. రఘు, కేతన్ కోసమా? ప్రియా, అవును. నువ్వు? రఘు, సుప్రజ కోసం. ప్రియా, లవ్వా? పువ్వును చూస్తేనే తెలుస్తుంది, ఆల్ ద బెస్ట్ అని చెప్పని అంది. రఘు, సేమ్ టు యూ అని చెప్పన్నాడు. పొదల చాటు నుంచి చిన్నోడు అనుసరులు చూస్తున్నారు. అందులో ఒకడు, వీళ్ళని చూస్తుంటే నాకు కూడా లవ్లో పడాలని ఉంది అన్నాడు. అటువైపుగా వెళ్తున్న హిజ్రా, కొజ్జవాడు అనమాట. హిజ్రా ఏమన్నాడు, కొజ్జవాడు ఏమన్నాడు, బాయ్యా నాకు కూడా లవ్లో పడాలని ఉంది, రా పడిపోదాం అని పెదాలు కొరికింది. ఒకడు, చీచి చీచి పో అన్నాడు. హిజ్రా, ఎందుకు బాయ్యా ఇంత కోపం, నీకు మ్యాటర్ లేదా ఏంటి, చెప్పొచ్చుగా అని వెళ్ళిపోయింది. అటు తిరిగి చూసేసరికి బెంచ్, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఒకడు, మీరు అటు వెళ్ళి, ఒకడు అంటాడు, మీరు అటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం అని చెప్పని గ్రూపులుగా విడిపోతారు. కట్ టు సీన్ నెంబర్ 70, పార్క్, ఇంటీరియర్ డే. ప్రియా కేతన్లు ఎదురెదురుగా నిల్చున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య అసలు మాటలు లేవు, మాటలు రావడం లేదు. కానీ ప్రియ తెచ్చిన గిఫ్ట్ కేతన్కి ఇచ్చి ప్రియ అంది, ఐ లవ్ యూ. అప్పుడు కేతన్ అంటాడు, ఐ లవ్ యూ టూ అని ప్రియని హగ్ చేసుకుంటాడు. సీన్ నెంబర్ 71, అదే పార్కులో, ఇంటీరియర్ డే. సుప్రజ ముందు రఘు మోకరిల్లి రోజును సుప్రజకి ఇస్తూ, రఘు ఐ లవ్ యూ అని అన్నాడు. కానీ చాలాసేపటికి సుప్రజ ఐ లవ్ యూ అని చెప్పింది. కట్ టు సీన్ నెంబర్ 72, ఫ్లాట్, బెడ్రూమ్, ఇంటీరియర్ డే. రజనీని మోసం చేసిన రామ్
మరొక అమ్మాయి తన వలలో పడిందని తెలుసుకుంటారు. రవిగిరులు రామ్ రూమ్కి వెళ్ళి రవిగిరులు ఏమంటారంటే నవీన్ వద్దకు తీసుకొస్తారు. అప్పుడు రాముని చితకబాది రజనీకి రామ్కు పెళ్లి జరిపిస్తారు. అప్పుడు శీతల్ నవీన్ వైపు చూసి నవీన్ ముందు ముందులే అంటూ స్మైల్ ఇస్తాడు. సీన్ నంబర్ 73 పార్టీ సాంగ్. రామ్ రజని వీళ్ళందరూ కూడా సాంగ్లో పాల్గొంటారు. సీన్ నంబర్ 74 సాంగ్ 6 ఇచ్చాము. 6వ సాంగ్ ఇక్కడ. ఈ సాంగ్లో నవీన్, శీతల్, రవి, దేవి, రఘు, సుప్రజ, గిరి, కరుణ కలిసినట్టుగా చూపించడం. కేతన్, ప్రేయులు కూడా ఇక్కడ ఈ సాంగ్లో ఉంటారు. కట్ టు సీన్ నెంబర్ 75 జగ్గారావు హౌస్ ఎక్స్టీరియర్ డే. జగ్గారావు ఎలక్షన్స్ సందర్భంగా ఇంటి ముందు కటౌట్లు, బ్యానర్లు కట్టి ఉన్నాయి. లోపలికి కారు వచ్చి పోర్టికోలో ఆగింది. కారులోంచి ఆర్ఆర్ దిగి లోపలికి వెళ్ళాడు. జగ్గారావు కొంతమంది కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. జగ్గారావు, మీ పని అయిపోయినట్టే, మీరు ఇంకా నిశ్చింతగా ఉండండి. ఒకడు వెళ్ళొస్తాం సార్ అని వెళ్ళిపోయారు. జగ్గారావు మంచిది అని దండం పెట్టాడు. వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకి ఎదురుగా ఆర్ఆర్ వస్తున్నాడు. ఆర్ఆర్ను చూసి జగ్గారావు, రావయ్యా కూర్చో అన్నాడు. ఆర్ఆర్, కూర్చొని మీతో కబుర్లు చెప్పడానికి రాలేదు. పైన బాయ్ నుండి ఫోన్, ఇప్పుడు నా విషయం ఏం చేశావు అని అడిగాడు. జగ్గారావు, ఎంక్వైరీ వేశా, పిటిషన్ కూడా దాఖలు చేశాను. అవతల పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను ఖాళీగా లేను. అసెంబ్లీ సమావేశాలు అవగానే నీ మ్యాటర్ సెటిల్ చేస్తా. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టు అన్నాడు. అలా అన్నారు కాబట్టి నేను చేసే ప్రతి పని ప్లాన్ మిస్ అయింది. ఆ రోజు కారు యాక్సిడెంట్లో బ్రతికారు. కోర్టు కేసులో వాళ్ళే గెలిచారు. సంబరపడిపోతున్నారు. అసలు ముగింపు వారం రోజుల్లో ఉంది. ఆ నవీన్ గాడు ఓపెనింగ్కి అజారుద్దీన్ గెస్ట్గా వస్తున్నాడు. అప్పుడు రిబ్బన్ కట్ కాగానే స్టేజ్ మీద అందరూ ఉంటారు. కానీ విని ఎరుగని రీతిలో బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది. హైదరాబాదులో 30% మీదే, ధమాల్ అని నవ్వాడు జగ్గారావు. అప్పుడు జగ్గారావు అంటాడు, నా గోసు కింద కూడా ఒకటి పెట్టు. ఈ విషయం అపోజిషన్ పార్టీకి తెలిస్తే అప్పుడు పడుద్ది. ఈ కట్టుకథ పంచ్ ఉందో చూసావా, ఇది లేకపోతే నువ్వు నేను నాకిపోవాల్సిందే. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ అంటూ అక్కడి నుంచి ఆర్ఆర్ వెళ్ళిపోతాడు. జగ్గారావు అయోమయంలో పడిపోతాడు. పక్కనే ఉన్న గ్లాస్ నీళ్ళు తీసుకొని గుట్టుకుంటా తాగేస్తాడు.